హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్త్ అండ్ బ్యూటీ ఫర్ us. ఈరోజు మన ఛానల్లో నేను మీకు మంచి టేస్టీగా ఉండే బూందీ లడ్డు ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపించబోతున్నాను. చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి, అవి కానీ మీరు ఫాలో అయితే కనుక మంచి టేస్టీగా ఉండే బూందీ లడ్డు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు ఏం చేయాలో ఎలా చేయాలో రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బూందీ లడ్డు నేను చాలా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయబోతున్నాను. నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇస్తాను. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకున్నా ఆ మెజర్మెంట్స్ ఫాలో అయితే ఈజీగా తయారు చేసుకోగలరు. దీనికోసం నేను ముందర 5 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మెజర్ చేసిన కప్ ఏంటంటే 1 కప్ 1/2 kg వస్తుంది. ముందే చెప్పినట్టు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇస్తాను కాబట్టి మీరు ఏ కప్తో మెజర్ చేసుకున్నా అవే మెజర్మెంట్స్ ఫాలో అయితే సరిపోతుంది. ముందుగా బూందీ తయారు చేయడానికి 5 కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న శనగపిండిలో 1/2 స్పూన్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇలా సోడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి బూందీ గుల్లగా వస్తుంది. ఫస్ట్ మనం సోడా అండ్ శనగపిండి బాగా కలిసేలా విస్కర్తో బాగా కలుపుకోవాలి. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో బాగా కలుపుకోవడం వల్ల లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు. అలాగే చాలా ఈజీగా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా తగినంత వాటర్ మీరు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ పల్చగా రాకూడదు, అలాగే మరీ ముద్దలాగా కూడా రాకూడదు. ఇలా మీడియంగా కన్సిస్టెన్సీ ఉండేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం విస్కర్తో బాగా బీట్ చేసిన తర్వాత లంప్స్ లేవని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇలా చేత్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఇంకా మనకి బూందీ గుల్లగా వస్తుందన్నమాట. అంటే మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ఆ బ్యాటర్లోకి గాలి వెళ్ళడం వల్ల మనకి బూందీ ఇంకా గుల్లగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. మనం 5 కప్స్ ఆఫ్ శనగపిండి వేసినాం కాబట్టి 4 కప్స్ ఆఫ్ షుగర్ నేను వేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా స్వీట్నెస్ లడ్డూకి బాగా సరిపోతుంది. మనం తీసుకున్న షుగర్ క్వాంటిటీ శనగపిండి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్ మీరు ఫాలో అవ్వండి. సో నేను తీసుకున్న 5 కప్స్ ఆఫ్ శనగపిండికి 4 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. దానిలో 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇలా స్టవ్ మీద పెట్టుకుంటాను. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆ షుగర్ అంతా వాటర్లో మిక్స్ అయిపోయేలాగా మనం ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను షుగర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పెద్ద గిన్నె తీసుకున్నాను. మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అయ్యి తక్కువ షుగర్ అండ్ శనగపిండి తీసుకుంటే మీరు నార్మల్గా ప్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఒక గిన్నె పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఈ షుగర్ క్వాంటిటీకి సరిపడా పెద్ద వెజల్ తీసుకున్నాను. దీనిలో యాలకుల పొడి యాడ్ చేయాలి. ఆ యాలకుల పొడిలోనే నేను పచ్చకర్పూరం కూడా యాడ్ చేశాను. యాలకులు అండ్ పచ్చకర్పూరం యాడ్ చేసి మిక్సీలో వేసేయాలి. సో ఆ పౌడర్ నేను ఈ షుగర్ సిరప్లో వేస్తున్నాను. దీన్ని తీగపాకం వచ్చే వరకు అలా స్టవ్ మీద ఉంచాలి.
ఇదిగోండి మనకి తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు మనం బూందీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని అది బాగా వేడెక్కేలాగా స్టవ్ మీద ఉంచాలి. సో మనం ఇంట్లో రెగ్యులర్గా ఇంతలా స్వీట్స్ తయారు చేయం కదా, అందుకని దానికోసం యూజ్ చేసే యుటెన్సిల్స్ ఏమీ లేవన్నమాట. నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి యుటెన్సిల్స్ ఉంటాయి కదండి. పట్టుకారు ఉంటుంది, తర్వాత మనకి హోల్స్ ఉన్న సంథింగ్ దాన్ని ఏమంటారో తెలీదు, అది ఉంటుంది. సో దానిలో బ్యాటర్ వేసి పైన ఒక గిన్నెతో ఇలాగ రబ్ చేస్తే మనకి బూందీ ఆయిల్లో పడిపోతుంది. సో ఇలా బూందీని డీప్ ఫ్రై చేసుకోవాలి. అది మరీ కారపూసకి బూందీ కొట్టినట్టు మరీ డీప్గా ఫ్రై అయిపోకూడదు, మీడియంగా ఫ్రై అవ్వాలి. అంటే మనం కారపూసకి ఎక్కువసేపు దాన్ని ఫ్రై చేస్తే అది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చి గట్టిగా ఉంటుంది. అలా కాకుండా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. అలా చేస్తేనే మనకి లడ్డుకి కావాల్సినట్టు మెత్తగా వస్తుంది. సో మనం బూందీని ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ మనకి తీగపాకం రెడీ అయింది కదా, దానిలో ఈ బూందీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ప్రతిసారి కలపాలి. అంటే పాకం బూందీకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేయాలి. ఇలా కొత్తగా మనం వేసుకున్న ప్రతిసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి. బూందీకి మొత్తానికి మనకి పాకం అంటుకునేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం జీడిపప్పు, కిస్మిస్ బాగా వేయించుకోవాలి. ఇవి నార్మల్గా అందరికీ ఎలా వేయించాలో తెలుస్తాయి కదా అని చెప్పి నేను పెద్దగా చూపించలేదండి. సో ఇలా ఫ్రై చేసుకుని అవి కూడా బూందీలో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ పాకం గట్టిపడిపోకుండా, అలాగే బూందీకి కూడా బాగా పాకం అంటుకునేలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అంటుకోకుండా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడితో మనకి మెయిన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం లడ్డుకి కావాల్సిన బూందీ పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఉండలుగా చుట్టేస్తే మన బూందీ లడ్డు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం మూత తీసేసి మొత్తం అంతా మనం గాలి చొరబడిపోకుండా మూత పెట్టుకోవాలి. అది వేడివేడిగా ఉంటేనే లడ్డు తయారు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో కొంచెం బూందీ తీసుకుంటూ మనం లడ్డు చుట్టుకోవాలి. మధ్యలో చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండడం వల్ల మన చేతికి అంటుకోకుండా ఈజీగా లడ్డు తయారు చేయడం అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం లడ్డు తయారు చేసుకోవాలి. అంతేనండి, మన బూందీ లడ్డు తయారైపోయింది.
చూసారు కదా, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈజీగా ఇంట్లోనే హెల్తీగా బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో. సో ఇది మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.